యా బాగుంది. ఇది ఇది రెగ్యులర్ మూవీలా కాదు. సో అది 3.5 4.5 అట్లా రేటింగ్ ఆ టైప్ మూవీ కాదు ఇది. ఓవరాల్గా మూవీ బాగుంది. యాక్చువల్లీ నేను తెలంగాణకు సంబంధించిన వాడిని కాబట్టి నాకు ఏపీ అనేది స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత పెద్దగా మనకి పక్క రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎంతనో ఏపీ అయినా అంతే మనకి. కానీ ఇంతకుముందు జగన్ అని పిలుస్తుండే. మూవీ చూసిన తర్వాత మాత్రం రెస్పెక్ట్ పెరిగి, అంటే వాట్ ఈజ్ హీ యాజ్ అ పర్సన్, వాట్ ఈజ్ హిజ్ హిస్టరీ, వాట్ ఈజ్ హిజ్ మారల్స్, ఎథిక్స్, అవన్నీ వాట్ ఆర్ హిజ్ గట్స్, వాళ్ళ ఫాదర్ పెంపకం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెంపకం, ఇవన్నీ చూసిన తర్వాత జగన్ అని పిలవరు. మూవీ చూసిన వాళ్ళు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పిలుస్తారు. సో మూవీ మొత్తం బాగుంది. కానీ దీంట్లో ఒకరిని జగన్ గారిని హీరోలో చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కానీ ఒకరిని హీరోలో చూపించడం కోసం ఒకరిని విలన్లా చూపించాల్సి వస్తుంది, సినిమాటిక్ లిబర్టీ. దానికి చంద్రబాబు నాయుడుని విలన్లాగా అయితే చూపించడం కాదు, ఫ్యాక్టే చూపించారు. అంటే ఫ్యాక్ట్ కూడా నాకు తెలీదు అది నిజమా కాదా ఎంతవరకు అనేది. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నారు. దానికోసం ట్రైలర్లో కూడా పెట్టారు డైలాగు, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది. నేను ప్రూఫ్ అడిగాను డైరెక్టర్ మహివీర గారిని, ప్రూఫ్ ఉందా, సోనియా గాంధీని విలన్లా చూస్తున్నారు కదా, ఆమె అలా అన్నది అని ప్రూఫ్ ఉందా చూపించండి అని అన్నాను. కానీ ప్రూఫ్ ఏం లేదు అని అన్నారు. మరి ప్రూఫ్ లేనప్పుడు పెట్టొద్దు కదా అంటే నా సినిమా నా ఇష్టం అని అన్నారు. అది అతని ఒపీనియను, మహివీర అతని ఒపీనియన్, అతని సినిమా అతని ఇష్టము. కానీ మూవీలో మాత్రం మ్యూట్ చేశారు ఆ పార్ట్. సీఎం చనిపోతే అతని కొడుకుని జైల్లో పెట్టారు కదా, అది యూపీ హయాంలోనే జరిగింది కదా, అందుకే సోనియాకి వ్యతిరేకంగా ఉండవచ్చు కదా స్టేట్మెంట్స్. అంటే ఒక సీఎం కొడుకునే జైల్లో పెట్టారు కదా. సీఎం కొడుకు అయితే జైల్లో వద్దా తప్పు చేస్తే? నాకు తెలీదు, మన పార్టీయే కదా వెళ్ళినప్పుడు వాళ్ళ పార్టీ కాదనుకుంటా మేబీ. నేను మెయిన్ పాయింట్ ఏమైతే చెప్తున్నానో, సోనియా గాంధీ గారిని విలన్ చేసే ప్రయత్నం ఏదైతే చేశారో, సోనియా గాంధీ గారితో ఏదైతే డైలాగ్ చెప్పించారో, ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది, ఆ పార్ట్ మాత్రం సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం. కానీ సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం. కానీ మరి మూవీలో ఎప్పుడైతే డిస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ మ్యూట్ చేశారో, ఎందుకు ట్రైలర్లో మ్యూట్ చేయలేదు? ట్రైలర్లో ఇంకా అలానే ఉంది. ఎందుకు పోస్టర్ ఇంకా డిలీట్ చేయలేదు? పోస్టర్ అలానే ఉంది. సో లేదు, ఇది అసలు బయోపిక్ కాదు. యాత్ర 1 కూడా బయోపిక్ కాదు. బయోపిక్ అంటే కంప్లీట్ స్టోరీ ఉంటుంది. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. యాత్ర 1 కూడా ఓన్లీ పాదయాత్ర పార్టే చూపించారు. ఈ యాత్ర 2 కూడా ఓన్లీ 10 years స్టోరీ మాత్రమే చూపించారు. తన అభిమాన నాయకుడిని, మన మహిరావు అభిమాన నాయకుడిని ఏ విధంగా అయితే ఎక్స్పోజ్ చేశాడు, అదే అభిమానంగా మనం కూడా చూడాలని చూపించాడు. అంతే విధంగా ఆ రోజు ఆ నాటి పరిస్థితులు చూసుకొని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందో, కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నిలబెట్టారు, అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఎంతగానో కుంగదీసినా కానీ ఏమాత్రం భయపడకుండా 170 స్థానాలకి 151 స్థానాలకి తన విజయ సంకల్పం ఎలా ఉందో ఈ సినిమా ద్వారా చూపించారు. ప్రతి ఒక్క జగనన్న అభిమాని, అదేవిధంగా ప్రతి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులు మాత్రమే, జగన్ అభిమానులు మాత్రం కాళ్ళ ఎగరేసుకొని చెప్పొచ్చు, జగన్ అన్న సినిమా కాదు మా సినిమా అని చెప్పొచ్చు. జై జగన్. లేదండి, సింగిల్ అవకాశం లేదు, తీసేశాడు. అది కూడా 2014 ఓడిపోయినప్పుడు కొంచెం చూపించాడు అంతే. తర్వాత పాదయాత్ర ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. అంత చాలా నైస్గా చూపించాడు. తెలుగుదేశాన్ని కూడా విమర్శ అనేది ఏం లేదు. డైరెక్ట్గా జగన్ క్యారెక్టర్, జీవో క్యారెక్టర్ 100%. జగన్ నేను లైవ్లో చూసినప్పుడు కూడా సేమ్ అట్లే ఉంటాడు, ఎక్కడ మిస్ కాలేదు అంతే. హెయిర్ స్టైల్ కానీ సేవింగ్ కానీ అంత సేమ్, అంతా జగన్ డిట్టో అంతే. యాక్చువల్లీ ఏమండి అవును, అంటే అది బాగుంది. అదే వాళ్ళ తండ్రి వచ్చి కళ్ళకి వచ్చేది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూపించాడు. కానీ జీవో క్యారెక్టర్ మటుకు జీవించిపోయాడు అండి. జీవో అయితే కనుక అది 100% జగన్ చూసినట్టు ఉంది సినిమా థియేటర్లో. అది చాలా బాగా తీశాడు. అది డీసెంట్ మూవీ, ఎవరిని విమర్శించలేదు. తెలుగుదేశాన్ని కూడా చాలా కొంచెం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందర ఆయన రాజకీయ చతురత కూడా కరెక్ట్గా చూపించినాడు. అది ఎక్కడే కానీ మిస్ చేయలేదు, సినిమాని అయితే మిస్లీడ్ చేయలేదు కూడా. ఇప్పుడు ఎవరైనా లోలో ఉన్నారనుకోండి, మనం కుంగిపోతాం. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. ఏం చెప్పానంటే, ఇప్పుడు ఎవరైనా లోగా ఉన్నారనుకోండి, మనం కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలే కదా. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది మనకి అంతే. అన్న సినిమా గురించి చెప్పాలంటే, రామాయణంలో దేవుడు ఎవరన్నా? రాముడు. మహాభారతంలో కృష్ణుడు. ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న. అలా చూపించాను సినిమాని. సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటి లేవు. మా జగనన్న
ఫైర్. మా జగన్ అన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగన్ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించిన అన్న. ఇది మా జగన్ అన్న. సినిమా సూపర్ అన్న. నెగిటివ్ ఏం లేదు అసలు. దీనిలో అసలు పవన్ కళ్యాణ్ లేదు అసలు. సినిమా లేదు, పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక మాట ఉంది, తోక ముక్క లేని పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ. అది ఒక్కటి దీంట్లో ఉంది అంతే, మిగతా ఏం లేవు ఇందులో. అది మంచిగా చూపించారన్న. దాంట్లో బ్యాడ్ మంచిగా చూపించాను క్యారెక్టర్. నిజంగా విలనే కదా ఏమా, రియల్ లైఫ్ విలన్ కదా ఏమా. ఆయన రియల్ లైఫ్ హీరో, రియల్ లైఫ్ విలన్ ఏమా నిజంగా చూపించారు. లేదన్న సినిమా లేదన్న. సినిమాలో అసలు లేదు. ఓన్లీ జగన్. సినిమా ఉన్న క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు. వైఎస్ షర్మిల, జగన్, భారతి. వీళ్ళు 3 ఉండేది. లేదన్న.